అస్సలాముఅలైకుం, నమస్తే. ఎలా ఉన్నారండి? అందరూను బాగున్నారా? ఇవాళ మనం పులుసు చేద్దాం. గోదావరి పులుస తీసుకుని వచ్చాను. కిలో చేపకి ఎంతెంత ఏమేమి వేయాలనేది నేను మీకు చెప్తాను. ఒకసారి ఇంగ్రీడియంట్స్ చూద్దామా. ఇది కిలో పులుసు చేప అండి. నేను ముందుగానే కడిగేసి పసుపు, ఉప్పు, కారం వేసి కొంచెం లైట్గా కలిపేసి ఉంచాను. తర్వాత మీడియం సైజు 2 ఉల్లిపాయలు, ఒక 7 పచ్చిమిరపకాయలు, 2 టమాటాలు, 5 బెండకాయలు సగానికి కట్ చేసుకోండి, కొత్తిమీర, 50 గ్రాములు చింతపండు, గసగసాలు, 2 ఎల్లుల్లిపాయలు పేస్ట్, 1 స్పూను 2 స్పూన్లు గసగసాలు, ఒక 2 ఎల్లుల్లిపాయలు కలిపి పేస్ట్ అన్నమాట. తర్వాత ఏమో ఇది ఒక స్పూను అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, 1/2 స్పూను జీలకర్ర పౌడరు, 1 స్పూన్ ధనియాల పౌడరు, పసుపు, సరిపడా ఉప్పు, 2-3 టేబుల్ స్పూన్లు కారం. ఇదేమో వెన్నపూస అండి. నేను వెన్నపూస వేస్తాను పులుసులోను. తర్వాత ఇదేమో ఆవ నూనె, ఇది మామూలు నూనె. ఇది ఫస్ట్గా నేను కుండలో చేస్తానండి. దీంట్లో అయితే చాలా టేస్ట్గా ఉంటుంది. ఏ చేపల పులుసు అయినా సరే మనం పొయ్యి మీద పెట్టుకొని నూనె వేసుకున్నాం. నూనె మరిగింది. ఇప్పుడు ఫస్ట్గా ఉల్లిపాయలు చాలా సన్నగా తరుక్కోవాలన్నమాట. ఉల్లిపాయలు వేసేద్దాం. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసేద్దాం. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు బాగా వేపాలి. కుండలో కాబట్టి కొంచెం టైం పడుతుంది. ఈ చేపల పులుసు అంటే నేను ఎవరి దగ్గర నేర్చుకోలేదండి. నేను మా నాన్నగారికి, మా అమ్మగారికి నేను ఒకే ఒక ఆడపిల్లని, 3 మగపిల్లల మీద ఒక ఆడపిల్లలు కాబట్టి మా నాన్నగారికి నేను చాలా గారం లేదంటేని. నాకు చిన్న గదిలో పెళ్ళైపోయింది కాబట్టి నేను వంటగదిలో కూడా ఎప్పుడూ వెళ్ళలేదు. నేను ఏది చేసినా, ఏది వండినా కేవలం ఇవన్నీ నేర్పించింది మా శ్రీవారు. ఆయనే నేర్పించారు. పెళ్ళయ్యాక వంట ఏంటి, ఎలా చేయాలి అనేది అంటే ఆయన కొంచెం నేర్పిస్తే మిగతాది నేను అలాగే నేర్చుకొని ఇంకా ఇప్పుడు ఈ వంటలు చేయడం జరుగుతుంది. ఫస్ట్ అయితే నాకు అన్నం వండడం కూడా రాదు. ప్రతిదీ అన్నం వండడం ఎలాగా ఏంటి అనేది అన్నీ మా ఆయనగారే నేర్పించారు. ఇప్పుడు దీంట్లోనూ మనం పూర్తిగా బాగా పేస్ట్ చేసుకోలేదు, కచ్చాబచ్చాగా చేసుకున్న టమాటా ముక్కలు మనం దీంట్లో వేసేస్తున్నాం. దీన్ని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనూ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకొని బాగా వేగాక ఆ తర్వాత దీంట్లోనే బెండకాయ ముక్కలు వేసేసి కొంచెం సిమ్లో పెట్టాలి. ఎందుకంటే కొంచెం మగ్గాలి కాబట్టి. నేను కారం 2-3 టీ స్పూన్లు అని చెప్పేసి అన్నాను కదండి. కొంతమంది కారం ఒక్కొక్కలాగా ఉంటుంది, కారం ఎక్కువ తక్కువ. మేమైతే కారం ఎక్కువ తింటాం కాబట్టి చేపల పులుసులో కూడా కారం ఎక్కువ ఉంటేనే టేస్ట్ పులుసులోకి. అందుకని నేను పెద్ద స్పూన్లతోనూ 3 టేబుల్ స్పూన్లు వేస్తున్నాను. తర్వాత ఇప్పుడు దీంట్లోనే బెండకాయ ముక్కలు కూడా వేసేసుకుందాం. దాంట్లోని చిన్న టీ స్పూను పసుపు వేసేద్దాం. ఇప్పుడు బెండకాయ ముక్కలు కొంచెం మెత్తపడ్డాయి. దీంట్లోనే కారం వేసేద్దాం. కారం తర్వాత జీలకర్ర, ధనియాల పౌడర్ వేసేద్దాం. జీలకర్ర, ధనియాలు, కారం ఇవన్నీ వేస్తాం కదండి. ఇవన్నీ బాగా ఒకసారి కలిపెట్టుకుందాం.
దీంట్లోనే నేను ఉప్పు కూడా వేసేసాను. ఉప్పు మీరు రుచికి సరిపడినంత వేసుకోండి. ఇప్పుడు దీంట్లో నార్మల్ వాటర్ వేసేసుకుందాం. కొంచెం వాటర్ వేసుకొని ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు దీంట్లో వాటర్ వేసుకున్నాం కదండి, దీంట్లోనే మనం చేపల ముక్కలు కూడా వేసేసుకుందాం. కొంచెం నార్మల్ వాటర్లో ఎందుకు వేసాము అంటే బెండకాయల ముక్కలు కూడా ఉడుకుతాయి, లేకపోతే చింతపండు రసం వేస్తే బెండకాయ ముక్కలు ఉడకవు. అందుకని ఇది ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు కొంచెం బాగా నార్మల్ వాటర్లో ఉడకనివ్వండి. ఉడకనిచ్చాక ఆ తర్వాత నేను 50 గ్రాములు చింతపండు అన్నాను, 50 గ్రాములు కదండి, 100 గ్రాములు చింతపండు వేసుకోండి, మీకు బాగుంటుంది. అప్పుడు ఆ చింతపండు వాటర్ దీంట్లో వేసుకోవాలి. ఇప్పుడు మనం చేపలను ఒకసారి ఓపెన్ చేసి చూద్దాము అలాగే అనేది. దీంట్లోనే ఇప్పుడు మనం చింతపండు పులుసు వేసేసుకుందాము. నేను చింతపండు పులుసు తీసుకొని పెట్టుకున్నాను. ఒకసారి చేపల్ని ఎక్కువ కదపకూడదు, ఇరిగిపోతాయండి, చూసుకొని మెల్లిగా తిప్పాలి. దీంట్లోనే చింతపండు పులుసు వేసేద్దాం. ఇప్పుడు దీంట్లోనే కొత్తిమీర కూడా జల్లేద్దాం. ఇప్పుడు మనం ఈ చేపలు బాగా దగ్గరికి అయ్యాక, కొంచెం కాసేపు పులుసు దగ్గరికి అయ్యాక దీంట్లోనూ గసగసాలు ఎల్లుల్లిపాయల పేస్ట్ వేయాలి. తర్వాత ఆవ నూనె కూడా వేయాలండి. చివరిలోనూ వెన్నపూస వేద్దాం. ఓకే, ఇప్పుడు చేపల పులుసు చూద్దాం దగ్గరికి అయ్యిందా లేదా అనేది ఒకసారి. ఇప్పుడు దీంట్లోనే గసగసాలు వెల్లుల్లిపాయ పేస్ట్ చేసుకున్నాను, ఆ పేస్ట్ వేసేసుకున్నాను. ఇది కూడా దగ్గరికి కలుపుకొని దీంట్లోనే ఆవ నూనె, అంటే ఆవకాయలో వస్తుంది కదండి ఆవ నూనె, ఆ నూనె కూడా దీంట్లో వేసేసుకున్నాం. ఇప్పుడు పులుసు చేప ఎలాగైందో చూద్దాం. పులుసు ఇప్పుడు దీంట్లోనూ 50 గ్రాములు వెన్నపూస వేయాలండి. వెన్నపూస వేస్తే చాలా కమ్మగా చాలా బాగుంటుందండి టేస్ట్. చేపల పులుసు చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది మా గోదావరిలో
పులుసుల పులుసు అండి. మీరు కూడా మీ ఇంట్లో చేసుకోండి. సేమ్ ఇప్పుడు నేను చెప్పిన విధంగా చేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది. పులుసుల చేపలు కూడా ఇప్పుడు ఇదే సీజన్ అండి. ఇప్పుడు దాటితే మళ్ళీ రావు. ఒక్కసారైనా మీరు పులుసుల పులుసు తినాలంట, ఒక్కసారైనా తినండి. నేను ఇది ఇలా ఉంచేసి ఇది దగ్గరికి అయ్యాక మార్నింగ్ తినాలి. అంటే రాత్రి చేపల పులుసు చేసుకొని మనం పొద్దున తింటే దాని టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుందన్నమాట. మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోవద్దు. చేపల పులుసు దగ్గరికి అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని కట్టేద్దాం. కట్టేసి రేపు మార్నింగ్ దీన్ని మా అమ్మగారు వస్తారు. మా అమ్మగారికి నేను రేపు మార్నింగ్ ఇది సర్వ్ చేసి దాని టేస్ట్ ఎలాగుందనేది రేపు వీడియోలోది నేను మీకు చూపిస్తాను. గుడ్ మార్నింగ్ అండి. ఇవాళ మార్నింగ్ అయ్యింది కదా, చేపల పులుసు చూద్దాము. 12 అయ్యింది. మా అమ్మగారు కూడా రాజమండ్రి నుంచి వచ్చేసారు. ఇప్పుడు వేడివేడి అన్నంలోనూ చేపల పులుసు వేసుకొని మా అమ్మగారు తిని టేస్ట్ చూస్తారు, ఎలా ఉంది అనేది చెప్తారు. చేపల ముక్కలు నాకు తీయడం రాదు, వండడం నేను వండుతాను, కానీ ముక్కలు తీసేటప్పుడు విడిపోతాయి అన్నమాట. అది మా అమ్మగారే చేస్తారు. ఒకసారి పులుసు ఎలా ఉందో చూస్తాం. చేపల పులుసు మధ్యాహ్నానికి ఇలా ఉంది. చేపల పులుసు అనేది కొంచెం చిక్కగా ఉంటేనే టేస్ట్గా ఉంటుందండి. పలచగా ఉంటే అట్లా బాగోదు. బాగా నూనె అది పైకి తేలుతూను చాలా కలర్ఫుల్గా ఉంది కదా. ఇప్పుడు ఒకసారి దీని టేస్ట్ కూడా చూద్దాం. ఇప్పుడు మా అమ్మగారు పులుసుల పులుసు వేసుకుని చూస్తారు టేస్ట్. నచ్చుకు వెళ్తుంది. దాని దాని మేము ఇప్పుడే రాజమండ్రి నుంచి వచ్చామండి విజయవాడ మా అమ్మాయి వాళ్ళ ఇంటికి. మేము వచ్చేటప్పటికి మా అమ్మాయి పులుసు ప్రిపేర్ చేసి ఉంచింది. టేస్ట్ చూడమంటుంది, చూస్తున్నాను. సూపర్గా ఉందండి, చాలా సూపర్గా చేసింది. మా అమ్మాయి వంటలు చాలా బాగా చేస్తుందండి. ఏది చేసినా చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. పులుసు రాత్రి చేసి పొద్దున్న తింటేనే టేస్ట్. రాత్రి చేసి పెట్టింది మేము వస్తున్నామని. చాలా బాగుంది, చాలా టేస్టీగా ఉంది. పులుసే చాలా టేస్టీగా ఉంది, ఇంకా చేప ఇంకా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మా మమ్మీ ఏదో చెప్తారంట, ఒకసారి మీరు అందరూ వినండి. మీరంతా మా అమ్మాయి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా అమ్మాయి వీడియోస్ అన్నీ ఫాలో అవ్వండి.